సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నృసింహ కవిచే రచించబడిన శ్రీకృష్ణ శతకములోని 21 నుండి 30 పద్యాలను మీకు వివరించబోతున్నాను. విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపంతలచి విష్ణుడవనంగా విశ్వము చెరుపను హరుండవు విశ్వాత్మక నీవే యగుదు వెలయగ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, సమస్త విశ్వములను పుట్టించే బ్రహ్మవు నీవు, సమస్తమును రక్షించువాడు అయిన శ్రీ మహావిష్ణువువి నీవే కదా. సమస్తమును నశింపజేయు ఆ పరమేశ్వరుడివి నీవే కదా. దివ్య దీప్తితో ప్రకాశించేవాడివి నీవే కదా స్వామి. సమస్తమును నీవే అగుచున్నావు. పురుషోత్తమా లక్ష్మీపతి సరసిజ గర్భాదిమౌని సన్నుత చరిత మురభంజన సురరంజన వరదుడవగు నాకు భక్తవత్సల కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పురుషుల యందు ఉత్తముడైన వాడా, శ్రీ మహాలక్ష్మికి భర్త అయిన వాడా, బ్రహ్మాది దేవతల చేత మహర్షుల చేత కొనియాడబడేవాడా, మురుడను అసురుని సంహరించిన వాడా, సమస్త దేవతలకు సంతోషమును కలిగించినట్టి వాడవు, నాకు వరములను ప్రసాదించి రక్షించుము స్వామి. వావిరిని భక్తులకు కావరమున ఎగ్గు చేయు గర్వాంధులము దేవా వదించుట వింటిని నీ వల్లను భాగ్యమయ్యే నిజముగ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఎల్లప్పుడూ నీకు భక్తితో పూజలు చేసే నీ భక్తులకు గర్వముతో హానిని తలపెట్టిన వారిని గతంలో నీవు సంహరించితివి అని మేము విన్నాము. నీవు సర్వలోకములకు శుభములను కలిగిస్తున్నావు. నీ నిజ భక్తులకు వరములను ప్రసాదించిన భక్తపాలకుడవు నీవు మంగళకరమైన దేవుడవు. కావున నీ వల్లనే భాగ్యము మాకు లభించినది కదా స్వామి. 14 భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొండు నేర్పరివై విదితంబుగా ఆ దేవకి ఉదరములో ఎట్టులొదిగియుంటివి కృష్ణ. ఓ శ్రీకృష్ణ,
14 లోకములను సుస్థిరముగా నీ ఉదర భాగమునందు ఎంతో నైపుణ్యముతో నిలుపుకొని ఉన్న నీకు ఆ దేవకీదేవి గర్భమునందు ఎలా ఇమిడి ఉంటివో కదా స్వామి, చాలా వింతను కొలుపుతున్నది. దుర్మతిని మిగుల దుష్టపు కర్మములు చేసినట్టి కష్టుడనన్ను నిర్మలుని చేయవలే నిష్కర్ముడా, నిన్ను నమ్మినాను నిజముగా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నేను దుర్మార్గుడను. మిక్కిలి దుర్మార్గపు ఆలోచనలతో ఎన్నో చెడు కార్యములను చేసి తిని, చాలా మందికి బాధలను తలపెట్టి తిని, చాలా కఠిన స్వభావుడను అయిన నన్ను పాపరహితునిగా చేయుమయ్యా. ఎలాంటి కర్మమును అంటనట్టివాడా, నేను నిన్నే సత్యముగా నమ్ముకొని ఉంటిని, కావున నన్ను రక్షించుము స్వామి. అగణిత వైభవా కేశవా నగదరా వనమాలి ఆదినారాయణ ఓ భగవంతుడా శ్రీమంతుడా జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, వర్ణించుటకు సాధ్యము కాని ఐశ్వర్యమును కలిగినట్టివాడా, కేసీయను రాక్షసుని వధించినట్టివాడా, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టివాడా, వైజయంతి అనునట్టి పూలమాలను ధరించినట్టివాడా, సృష్టికి ఆధారమైనట్టి పరమాత్మ స్వరూపుడా, భగవత్ స్వరూపుడివి, సమస్త లోకములకు అధిపతి అయినట్టివాడా, సిరి సంపదలకు స్థానమైనట్టి లక్ష్మీదేవిని వరించినట్టివాడా, ఓ శ్రీకృష్ణ, నిన్ను శరణు అని వేడుకుంటున్నాను. నాకు ఎప్పటికీ నిశ్చయముగా నీవే దిక్కు స్వామి. అపరాధ సహస్రంబులా అపరిమితములైన అగముల నిశము నేను కపటాత్ముడనై చేసితి చపలుని నన్ను కావు శేషశాయిని కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఆదిశేషుని పైన శయనించినట్టివాడా, నేను దుష్ట స్వభావమును కలవాడినై వేలాది దోషాలను చేసి తిని, హద్దులు మీరి అనేకములైన ఎన్నో పాపములను చేసి తిని, నేను చపల స్వభావముతో కూడినట్టి మనస్సును కలిగినట్టి వాడను. కావున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీవు నన్ను రక్షించుము స్వామి. సుత్రామనుతా జనార్దన సత్రాజిత్ నయనాద సౌందర్య కళా చిత్రావతారా దేవకీ పుత్రా నన్ను కావు నీకు పుణ్యము కృష్ణ. ఓ శ్రీకృష్ణ,
స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని చేత స్తుతించబడినట్టివాడా, రాక్షసుల బారి నుంచి యావత్ జనులను రక్షించినట్టివాడా, సత్రాజిత్తుడు అను పేరు గల రాజకుమార్తె అయినట్టి సత్యభామకు నాథుడైనట్టివాడా, శోభాయమానమైన సౌందర్యముతో కూడినట్టి పుట్టుకను కలిగినట్టివాడా, దేవకీదేవి యొక్క తనయుడవైన ఓ శ్రీకృష్ణ, నన్ను రక్షించుము, నీకు పుణ్యము కలుగును స్వామి. చుక్కల ఎన్నగవచ్చును గ్రక్కున బూరి నువ్వులను గనుతింపనగును, చొక్కపు నీ గుణజాలము అక్కజమగు లెక్క పెట్ట అర్జునకు కృష్ణ. ఓ శ్రీకృష్ణ, అనంతమైన ఆకాశంలో ఉన్నట్టి నక్షత్రములనైనా లెక్క పెట్టవచ్చును. సత్వరమే ఈ సువిశాలమైన ధరణిపైన ఉన్నట్టి మట్టి రేణువులనైనను లెక్కించవచ్చును. కానీ ఆశ్చర్యముగా నీలో ఉన్న గుణ సముదాయమును లెక్కించుటకు సృష్టికర్త అయిన ఆ బ్రహ్మకు కూడా శక్యము కాదు కదా. నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు, నీ నామమృత పూర్ణము, నీ నామమునే తలంతు నిత్యము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీ యొక్క నామము సంసార బంధముల వలన కలుగు వేదనను తొలగించును. నీ నామము సమస్త సుఖ సౌఖ్యములను వసంగును. నీ నామము అమృతముతో సంపూర్ణముగా నిండి ఉండును కదా. కావున అట్టి నీ నామాన్ని నేను అనునిత్యము స్మరించెదను స్వామి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.